మంచిది, రండి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేదాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 133వ పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా తండ్రి, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ రెక్కల నీడలో మీరు మమ్మల్ని భద్రపరిచారు, క్షేమంగా ఉంచారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మరలా ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రభువా, మరి మీరు కొన్ని సంగతులు మాట్లాడితే మేము నేర్చుకోవాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఉదయకాలంలో కొన్ని సంగతులు మనం చూసాం. ఆ రోజున మరి రోమాలో ఉన్నటువంటి సంఘము ప్రభువులో మరి వారు స్థిరపడాలి అనేది అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ప్రార్థన. అయితే ఈ రోజున మరి ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి సియోను సంఘము కూడా మరి ప్రభువులో స్థిరపడాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము అని మనం చూసాం. కాబట్టి ప్రభువులో స్థిరపడము అంటే అర్థం ఏంటి అంటే, ఒక మాట మనం చూసాం, ప్రభు యొక్క ప్రేమలో మనం వేరుపారి ఏం చేయాలి? స్థిరపడినటువంటి అనుభవంలో ఉండాలి. ప్రభువులో వేరుపారి స్థిరపడడం అంటే ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం గైకొంటూ మరి ఒక పక్కన ప్రభువుని ప్రేమిస్తూ అదే సందర్భంలో మరి మనల్ని వల్లే మన పొరుగు వారిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి అనేటటువంటి సంగతిని మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత రెండవ సంగతి మరి క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి మనకి ఏ సాక్ష్యమైతే ఇచ్చారో ఆ సాక్ష్యంలో నీవు నేను కూడా ఎట్లా ఉండాలట? స్థిరమైనటువంటి వారిగా మనం ఉండాలి అనేది మన పట్ల ప్రభు కలిగినటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం. అంతే తప్ప మనం ఎన్నడూ కూడా మన సాక్ష్యాన్ని, మన పరిశుద్ధతను, మన ఆత్మీయతను మనం ఎన్నడూ కూడా మనం ఏం చేయకూడదు? మనము పాడు చేసుకోకూడదు. సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే ఆ సాక్ష్యంలో మనం స్థిరపడి ఉండాలి తప్ప మరి దేవుని మందిరంలో ఒక రకంగా, మరి బయటికి వెళితే ఇంకొక రకంగా అట్లా మన సాక్ష్యము మారిపోయేటట్లుగా మనం ఉండకూడదు అని చూసాం. రండి, ఇక మూడవ సంగతి చూద్దాం. ప్రభువులో స్థిరపడము అంటే మరి ఎట్లా, దేంట్లో ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలో కొన్ని సంగతులు చూద్దాం రండి. దాని కొరకై మరి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించినటువంటి వాడు దేవుడే అన్నాడు పౌలు. కాబట్టి ఇప్పుడు మూడవది, అక్కడ పౌలు చెప్పినటువంటి మాట ప్రకారము మూడవది మరి ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలి అంటే అక్కడ అంటున్నాడు, మమ్మును అభిషేకించి స్థిరపరిచినటువంటి వాడు దేవుడే అన్నాడు. అంటే మూడవది, దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకంలో కూడా మనం ఎట్లుండాలి చెప్పండి? స్థిరంగా ఉండాలండి. అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రభువులో స్థిరంగా ఉండాలి ఒక విశ్వాసి, లేదా ఒక క్రైస్తవ కుటుంబము, లేదా ఒక క్రైస్తవ సంఘము.
మరి ప్రభువులో స్థిరపడినటువంటి అనుభవం కలిగి ఉండాలి. వారు ప్రభువులో స్థిరంగా ఉండాలి అంటే వారు ఉండాల్సినటువంటి మూడవ స్థిరమైనటువంటి సంగతి, ఒకటి ప్రభు ప్రేమలో స్థిరపడాలా, రెండు ప్రభు యొక్క సాక్ష్యంలో స్థిరంగా ఉండాలా, మూడవది ఇప్పుడు ప్రభు ఇచ్చినటువంటి అభిషేకంలో కూడా మనం ఎట్లుండాలా, స్థిరముగా ఉండాలి. అంటే మీకు అర్థం అవడానికి ఇట్లా చెప్తాను వినండి. ప్రతి వ్యక్తి కూడా మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బహిరంగముగా బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రతి వ్యక్తిని కూడా దేవుడు వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి కొన్ని తలాంతులతో దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఏం చేశాడో తెలుసా, అభిషేకించాడండి. అంటే ఉదాహరణకి కొంతమందిని పాటలు పాడేదాని కొరకు అభిషేకిస్తాడు, కొంతమందిని ప్రార్థన చేసేదాని కొరకు అభిషేకిస్తాడు, కొంతమందిని వాక్యం చెప్పేదాని కొరకు అభిషేకిస్తాడు, కొంతమందిని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేదాని కొరకు అభిషేకిస్తాడు, కొంతమందిని మందిర పరిచర్య చేసేదాని కొరకు అభిషేకిస్తాడు, కొంతమందిని వంట పరిచర్యలో సహకరించేదాని కొరకు అభిషేకిస్తాడు. ఇట్లా మీరు చూస్తే ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు కొన్ని తలాంతులతో వారిని అభిషేకిస్తాడు. ఇప్పుడు ఈ అభిషేకంలో మనం ఎట్లుండాలట, స్థిరంగా ఉండాలి. అది ప్రభు చెప్పేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఏ అభిషేకమైతే దేవుడు నీకు ఇచ్చాడో ఆ అభిషేకంలో మనం ఎట్లుండాలి, స్థిరముగా ఉండాలి. స్థిరంగా లేకపోతే, స్థిరంగా లేవు అటు ఇటు ఉన్నావనుకో ఏం జరుగుతుంది, అభిషేకాన్ని పోగొట్టుకునేటటువంటి ప్రమాదం ఉంది బిడ్డ. బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారా లేదా? ఉన్నారు. ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పండి అమ్మా. సంసోను, వెరీ గుడ్. ఇంకా సౌలు, వెరీ గుడ్. ఇంకా వీళ్ళిద్దరైనా గెహాజీ, వెరీ గుడ్ కదా. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కరెక్టే. సంసోను ఎప్పుడు అభిషేకించాడు దేవుడు అతన్ని? తన తల్లి గర్భములో చిన్న పిండముగా ఉన్నప్పుడే సంసోన్ని దేవుడు ఏం చేశాడట, అభిషేకించాడు. అతడు నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వాడు. శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల మీద విజయాన్ని పొంది ఇజ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయుల చేతి నుండి విడిపించడానికి కొరకే దేవుడు సంసోన్ని తన తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే అభిషేకిస్తూ వచ్చాడు. అయితే యవన ప్రాయంలోకి వచ్చేసరికి సంసోను దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిస్ అనాయింట్మెంట్. అందుకని అక్కడ రాయబడి ఉంది, యెహోవా అతనిని ఎడబాసను అన్న సంగతిని కూడా సంసోను ఏం చేయలేకపోయాడట, గ్రహించలేకపోయినాడు. అట్లాగే సౌలును కూడా. ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజుగా బెన్యామీను గోత్రంలో నుండి దేవుడు సౌలును ఏం చేశాడు, అభిషేకించాడు, రాజుగా అభిషేకించాడు. కానీ సౌలు కూడా అభిషేకాన్ని ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. యెహోవా ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయాను, ఒక దురాత్మ వచ్చి సౌలుని ఏం చేసుకుందట, పట్టుకున్నాడు అని రాయబడి. కాబట్టి ఎందుకు దేవుని ఆత్మ చేత అభిషేకించబడినటువంటి సౌలు దేవుని ఆత్మని కోల్పోయి దురాత్మ చేత నింపబడడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, సౌలు మరి దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి, దేవుడు తనకిచ్చిన అభిషేకం విషయంలో అజాగ్రత్తగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి మరి దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని సౌలు ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఏలియా మీద ఉన్నటువంటి రెండంతల ఆత్మ అభిషేకము ఎవరి మీదకి వచ్చింది, ఎలీషా మీదకి వచ్చింది. ఇప్పుడు ఎలీషా మీద ఉన్నటువంటి రెండంతల ఆత్మ అభిషేకము ఎవరి మీదకి రావాలా, గెహాజీ మీదకి రావాలా. వచ్చిందా, రాలా. ఏం చేసుకున్నాడు మరి గెహాజీ, పోగొట్టుకున్నాడు. ఆ నయమాన్ ఇచ్చేటటువంటి మరి ఆ వస్త్రాల కోసం, నయమాన్ ఇచ్చేటటువంటి వెండి బంగారముల కోసం, నయమాన్ ఇచ్చేటటువంటి సొమ్ము ఆ డబ్బు కోసం ఆశపడి ఎలీషా మీద ఉన్న రెండంతల ఆత్మ అభిషేకాన్ని గెహాజీ ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. వీళ్ళు ముగ్గురు పాత నిబంధన వాళ్ళు. మరి క్రొత్త నిబంధన చెప్పండి. ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదాని ఎవరు పిలిచారు పరిచర్యకి? యేసు ప్రభువే పిలిచాడు. ఎవరు అభిషేకించారు అతన్ని?
యేసుప్రభువే అభిషేకించాడు. యేసుప్రభువే అతను అభిషేకించి మరి సువార్త పరిచర్య చేయడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి అతనికి అధికారం ఇచ్చి అభిషేకించి పరిచర్యకు పంపిస్తే ముష్టి 30 వెండి నాణ్యాల కోసం ప్రభువుని అమ్మేసుకుని దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని ఏం చేసుకున్నాడు? యూదా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్న ఇప్పుడు మనం చెప్పిన వీళ్ళందరి జీవితాలు చూస్తే ఆత్మీయంగా భ్రష్టులైపోతూ వచ్చినారు వాళ్ళు. కారణం ఏంటి అంటే ఒకటే, దేవుడిచ్చిన అభిషేకంలో వారు ఎట్లా లేరు చెప్పండి? స్థిరమైన అనుభవం లేదు. ఆ నూతన యెరూషలేములో లేదా ఆ పరలోక పట్టణంలో 12 గుమ్మాలుంటే ఇప్పుడు 12 గుమ్మాల మీద 12 మంది శిష్యుల పేర్లు రాయబడ్డాయట. మరి ఇప్పుడు 12వ గుమ్మం మీద ఎవరి పేరు రాయబడింది? ఎవరి పేరు రాయబడింది? మత్తీయ పేరు రాయబడి ఉంది. ఇస్కరియోతు యూదా పేరు లేనే లేదు. కారణం ఏంటి? ఇక్కడ ఎప్పుడైతే అభిషేకాన్ని పోగొట్టుకున్నాడో అక్కడ పరలోక రాజ్యంలో తన పేరు, తన స్థానాన్ని కూడా ఏం చేసుకున్నాడు? అతను పోగొట్టుకున్నాడు. ఈ మాటలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి చెప్పండి? చెప్పండి, ఏం తెలియజేస్తున్నాయి? దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేసినాడు? ఒక పని నిమిత్తము అభిషేకించాడు. ఇప్పుడు ఆ అభిషేకంలో మనం ఎట్లుండాలా? స్థిరంగా ఉండాలి. అంతేగాని అభిషేకాన్ని మనం ఏం చేసుకోకూడదు? పోగొట్టుకోకూడదు. అభిషేకాన్ని పోగొట్టుకోవడానికి ఎట్లా అవకాశం ఉంది అంటే, ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఆ పని, దేవుడిచ్చినటువంటి ఆ అభిషేకంలో నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యమైనటువంటి స్వభావము, అజాగ్రత్తతో కూడినటువంటి భక్తి జీవితాన్ని నువ్వు జీవిస్తావో అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని కూడా నువ్వేం చేసుకుంటావు? పోగొట్టుకుంటావు. అంతే. దేవుడు నిన్ను పాటలు పాడటానికి కొరకు అభిషేకించినాడా? కష్టమైనా నష్టమైనా పిలిచినా పిలవకపోయినా మనం ఏం చేయాలి చెప్పండి? పాడాలంతే. అంతేగాని ఆయనేమో ఒక రాగం ఎత్తుతున్నాడు, ఈయన ఒక రాగం ఎత్తుతున్నాడు, నేను బాండి పోండి అని చెప్పి మనం ఏం చేయకూడదు? వెళ్ళిపోకూడదు. దేవుడు ఆ పని చేయడానికి కొరకు నేను అభిషేకించాడా? అదిగో పద్దాక ఆమెనే పిలుస్తున్నారు, నన్ను ఏమన్నా పిలుస్తున్నారా ఏంటి, నేను చెయ్యను అని మనం ఏం చేయకూడదు చెప్పండి? అలిగి వెళ్ళిపోకూడదు. ఏ పని నిమిత్తం దేవుడు నిన్ను అభిషేకించాడో ఆ పనిలో నమ్మకంగా, యథార్థంగా దేవుని వైపు చూస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుడే నన్ను ఘనపరుస్తాడు, మనుషుల వైపు చూడుకోకుండా, మనుషుల మెప్పు కోసం ఆశించకుండా మనం దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చిన పనిని నమ్మకముగా, జాగ్రత్తగా మనం గనక నిర్వర్తిస్తే అప్పుడు మన అభిషేకంలో మనం కూడా ఎట్లా ఉంటాం చెప్పండి? స్థిరంగా ఉంటాం. ఎప్పుడైతే నువ్వు దేవుడిచ్చిన అభిషేకంలో స్థిరంగా ఉంటావో, నీ అభిషేకాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావో, ఈ అభిషేకం ఎప్పుడైతే నీ తల మీద ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుందో అప్పుడే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేక మంది ప్రజలు నీ మీద ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకాన్ని చూసి దేవుణ్ణి ఏం చేస్తారు? మహిమపరుస్తారండి. చాలామంది ఈ రోజుల్లో దేవుని అభిషేకాన్ని, నాలో ఉన్న దేవుని అభిషేకం లేదా నీలో ఉన్న దేవుని అభిషేకాన్ని ప్రజలు చూడలేకపోతున్నారు, ప్రజలు గుర్తించలేకపోతున్నారు. అంటే కారణం ఏంటి అంటే, బహుశా మనం కూడా ఏం చేస్తుంటాం చెప్పండి? అభిషేకాన్ని పోగొట్టుకున్నామేమో, అందుకే వాళ్ళు చూడలేకపోతున్నారు. అదే నువ్వు ఒక అభిషిక్తుడు అయినటువంటి దైవజనుడు, లేదా నువ్వు ఒక అభిషిక్తుడు అయినటువంటి పరిచారకుడివి, నువ్వు ఒక అభిషిక్తుడు అయినటువంటి బాధ్యత కలిగినటువంటి సహోదరుడివి, నువ్వు ఒక అభిషిక్తుడు అయినటువంటి మరి మందిరంలో పనిచేసేటటువంటి పనివాడివి, పనిదానివి అయితే నీ అభిషేకాన్ని అనేక మంది ఏం చేస్తారు తెలుసా? చూసి దేవుణ్ణి ఏం చేస్తారు? మహిమపరుస్తారు. ఇతడు అభిషేకించబడిన వాడండి, అతడు వాక్యం చెప్తే మాకు చక్కగా అర్థమవుతుంది, ఇతడు అభిషేకించబడిన వాడండి, అతడు ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు చూస్తాం, ఇతడు అభిషేకించబడిన వాడండి, అతను పాట పాడితే అబ్బా ఎంత మధురముగా దేవుని నామానికి ఎంత మహిమ కలుగుతుందో, ఈమె అభిషేకించబడినదండి, ఎంత చక్కగా దేవుని మందిరంలో పరిచర్య చేస్తుందో అని ఇతరులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే దేవుడు మనకిచ్చిన అభిషేకంలో మనం స్థిరంగా ఉంటే మన అభిషేకాన్ని వాళ్ళు చూసి అప్పుడు దేవుణ్ణి ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు మీరు పరీక్ష చేసుకోండి. ఎప్పుడు బాప్టిజం తీసుకున్నావు నువ్వు? ఆ రోజున దేవుడు నిన్ను కూడా అభిషేకించాడు కదా.
ఇప్పుడు ఇంతకీ ఏ తలాంతుతో దేవుడు నిన్ను అభిషేకించాడు? ఇప్పుడు ఆ అభిషేకంలో నిలబెట్టుకున్నావా? అభిషేకంలో స్థిరంగానే ఉన్నావా? లేకపోతే ఎప్పుడూ ఆ అభిషేకాన్ని పోగొట్టుకున్నావా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? పరీక్షించుకోవాలండి. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఊరికే ఆదివారం 1 గంట వచ్చి కూర్చుని వెళ్ళిపోతే దేవుని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనుకుంటే అట్లా కుదిరే పని కానీ కాదు. ప్రతిదీ చాలా జాగ్రత్తగా దేవునిలో భయముతో కూడినటువంటి భక్తి కలిగి, దేవునిలో విధేయత కలిగి మనం జీవించాలి. అట్లా దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని కాపాడుకుంటూ మనం బ్రతికితేనే దేవుని ఆశీర్వాదాలు చూస్తాం. దేవుని కార్యాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన సంఘాల్లో మనం చూడగలుగుతాం. అంతేగాని మనము అనిష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ, మరి దేవుడు మనకు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేస్తూ, దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుని, మరి ఆత్మ సంబంధమైనటువంటి భ్రష్టులమే మనం బ్రతికితే ఎప్పటికీ కూడా దేవుడి కార్యాలను, దేవుడి ఆశీర్వాదాలను మనం చూడలేం. కాబట్టి ఇది 3వ సంగతి. దేంట్లో స్థిరంగా ఉండాలి చెప్పండి? సంఘము ప్రభు ఇచ్చిన అభిషేకం. మొదటిది ప్రభు యొక్క ప్రేమ, 2 ప్రభు యొక్క సాక్ష్యము, 3 ప్రభు ఇచ్చినటువంటి అభిషేకంలో మనం ఎట్లుండాలా? స్థిరంగా. 4వ సంగతి చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనడి. 4వది, దేంట్లో మనం స్థిరంగా ఉండాలట? అంతే. దాని ముందు మనం ఆ పదం యాడ్ చేద్దామా? ప్రభునందలి విశ్వాసములో మనం ఎట్లుండాలా? స్థిరంగా ఉండాలి. ఆ మాట రాసుకోండి. లేదా ప్రభు ఇచ్చినటువంటి విశ్వాసము, లేదా ప్రభువులో మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసములో ఒక విశ్వాసి, ఒక కుటుంబము, ఒక సంఘము ఎట్లుండాలి? స్థిరముగా ఉండాలి. రాసుకున్నారా? ఇప్పుడు నా వైపు చూడండి. ఈ చివరి దినాలకు వచ్చేసరికి అందరూ పేరుకి విశ్వాసులే కానీ విశ్వాసుల జీవితాల్లో ఏం కనిపించట్లేదు చెప్పండి? విశ్వాసం అనేది కనపడట్లేదండి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అన్నది ఎంత వాస్తవమో, మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు అన్నది ఎంత వాస్తవమో, హైదరాబాదీ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు అన్నది ఎంత వాస్తవమో, ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులు అని పిలువబడే వారి జీవితంలో విశ్వాసము లేదు అన్నది కూడా అంతే వాస్తవం. అందుకని యేసుప్రభు వారు ఒక మాట అన్నారు లూకాసు వార్త 18వ అధ్యాయంలో. ఏమనంటే, ఆయనను మనిషి కుమారుడు మరలా మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఈ మనుషులలో నేను విశ్వాసమును కనుగొందునా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కనుగొందునా అని క్వశ్చన్ మార్క్ వేయబడింది. అంటే బహుశా విశ్వాసమును కనుగొనలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో నేటి క్రైస్తవ సమాజము బ్రతుకుతుంది అంటే తప్పు కానే కాదు. అంటే నేనేమంటానంటే, ఒక విశ్వాసి విశ్వాసమందు స్థిరపరచబడినటువంటి అనుభవం కలిగిన వాడైతే, ఉదాహరణకి ఏ రోజున నువ్వు విశ్వాసిగా మార్చబడ్డావు? ఒకప్పుడు మనమందరం ఎవరు చెప్పండి? ఒకప్పుడు మనమందరము అవిశ్వాసులమే. మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారము కానే కాదు, అవిశ్వాసులం మనం. అయితే మరి ఏ రోజున నువ్వు విశ్వాసిగా మార్చబడ్డావు నువ్వు అంటే, ఏ రోజునైతే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా నువ్వు అంగీకరించావో, ఆయన శిలువ మరణ భూస్థాపన పునరుత్థానములందు విశ్వాసం ఉంచుతూ వచ్చావో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి నువ్వు విశ్వాసిగా మార్చబడుతూ వచ్చావు, విశ్వాసిగా పరిగణించబడుతూ వచ్చావు, విశ్వాసిగా చలామణి అవుతూ వస్తున్నావు. ఇప్పుడు ఏం పరీక్ష చేసుకోవాలి మనము అంటే, నేను ప్రభువిచ్చినటువంటి విశ్వాసంలో నేను స్థిరముగా ఉన్నానా లేదా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అంటే నువ్వు గనక ఒకవేళ ఇన్ని సంవత్సరాలు నీ క్రైస్తవ
విశ్వాస జీవిత యాత్ర ప్రయాణంలో నువ్వు గనక విశ్వాసంలోనే గనక నువ్వు స్థిరపడిన అనుభవం కలిగి ఉంటే ఈ పాటికి నువ్వు విశ్వాసం నుంచి ఎక్కడికి వస్తావు తెలుసా? విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి వస్తావు. అధిక విశ్వాసంలో నుంచి గొప్ప విశ్వాసంలోనికి వచ్చి ఉంటావు. వచ్చావా? మరి ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. వచ్చి అన్నాడు, ప్రభువా, మరి నా దాసుడు రోగి అయి ఉన్నాడయ్యా అన్నాడు. సరే, యేసు ప్రభు అన్నాడు, సరే పద, అయితే నేను మీ ఇంటికి వస్తాను, ప్రార్థన చేస్తాను, వాటిని స్వస్థపరుస్తాను అన్నాడు. వెంటనే అధికారి అన్నాడు, అయ్యో వద్దు ప్రభువా, నువ్వేమో పరిశుద్ధుడివి, నేనేమో పాపాత్ముణ్ణి. మరి నీలాంటి పరిశుద్ధుడు ఈ పాపాత్ముడైనటువంటి వాని ఇంట అడుగు పెట్టడానికి నేను యోగ్యుడిని, అర్హుడని కానే కాదు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, మరి అబ్బాయి ఏం చేద్దాం? నువ్వే అన్నావు వాడు రోగి ఉన్నాడని. నేను వస్తానంటేనేమో వద్దు, నేను అర్హుడిని కాదంటున్నావు, మరి ఏం చేద్దాం అన్నాడు. అప్పుడు వాడేమన్నాడు, ప్రభువా, నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరంలా, నువ్వు ఇక్కడే ఉండి ఒక్క మాట సెలవివు చాలు, అంతే. ఎక్కడో నా ఇంట్లో ఉన్నటువంటి నా దాసుడేమవుతాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు అతన్ని ఉద్దేశించి. ఏమని? దానికంటే ముందు ఇంకొక మాట అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజల్లో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసమును నేను కనుగొనలేదు అన్నాడు. ఇప్పుడు కింద ఉన్నోళ్ళందరూ ఎవరు? ఇజ్రాయేలీలు. అంటే మన భాషలో చెప్పాలంటే ఎవరు వాళ్ళు? విశ్వాసులు. ఇప్పుడు వీడెవడు? వచ్చినోడెవడు? అవిశ్వాసి. కానీ ప్రభు ఎవరి విశ్వాసం గొప్పదన్నాడు చెప్పండి? వాడిదే. ఇక్కడున్న ఇజ్రాయేలీలో కూడా అంత గొప్ప విశ్వాసం నేనేం చేయలేదన్నాడు, చూడలేదు, కనుగొనలేదన్నాడు. అర్థమైందా? ఇప్పుడు మీరెంత విశ్వాసంలో స్థిరపరచబడ్డారో చెప్తాను, వినండి. నాకు ఇదిగో ఈ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టులో ఉన్న ఎన్ని పాఠం చదివినాడు చదివితే 2 అయిద్దని చెప్పి, ఎందుకులే అని చెప్పి నేనేం చేస్తానంటే, ఈరోజు ఎవరు వచ్చారో ఆదివారానికి ఇలా వాక్యం చెప్పేటప్పుడు మైండ్లో పడ్డారు కొంతమంది, వాళ్ళ పేర్లు నాకు కొన్ని మైండ్లో ఫీడ్ అయి ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాను, నేను బల్ల దగ్గర మొత్తం చేశానా లేదా చెప్పండి? శ్రవంతి టీచర్ గారు చేశానా లేదా? అందరి పేర్లు చేశానా లేదా? చేశానా? అయిపోయింది. ఇప్పుడు పొద్దున్న నాకు 8ంటికి పెడతారు వాళ్ళు టిఫిను. నాకేమో నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి నేను ఏదో 2 ఇడ్లీయో లేకపోతే ఒక దోశ తింటాను నేను. ఇక ఆ 8ంటికి మొదలైన కథ నాకు మధ్యాహ్నం 1:30 అవుతుంది. నేనే మీకు మాదిరి ఊరికే కూర్చొని అరికాదు అన్నట్లుగా చక్కగా ఇంటూ అప్పుడప్పుడు మధ్యలో నిద్ర వస్తే ఒక నిద్ర తీసి, లేకపోతే అటు ఇటు తిరగాలంటే అటు ఇటు బయటికి వెళ్ళి తిరిగి వచ్చి చక్కగా అక్కడ కూలింగ్ వాటర్ తాగి, అంతకీ అవసరమైతే ఒకసారి హాల్లో కూర్చుని ఏసీ వేసుకుని కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చినట్లు మీరు వచ్చినట్లుగా నేను రావడానికి కుదరదు. అక్కడి నుంచి మొదలెట్టి పాటలు పాడేది నేనే, ప్రార్థన చేసేది నేనే, ఆరాధన వర్తమానం చెప్పేది నేనే, ఆరాధించేది నేనే, మళ్ళీ పాటలు పాడేది నేనే, మళ్ళీ బలవర్తమానం చెప్పేది నేనే, మళ్ళీ ముగింపు ప్రార్థన చేసేది నేనే, మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చేది నేనే. 1 మ్యాన్ ఆర్మీ షో. ఇప్పటి వరకు చేసేసరికి 1:30 అయ్యేసరికి నేనేమన్నా మీకు లాంటి అవనొస్తున్నా? షుగర్ బీపీ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతాను నేను చెప్పండి? నేను అక్కడ బల్ల దగ్గర మోకరించి ఆ పైకి లేచి 2 అడుగులు వేసినప్పుడే టక్మని అక్కడెక్కడ పడతానా అనుకుని మళ్ళీ తమాయించుకుని మళ్ళీ నిలబడి మళ్ళీ ఇక్కడికి వస్తానే, నీరసం అయిపోతాం. మీకు తెలుసా, 1 గంట పిల్లలకి క్లాస్ చెప్తే, ఇదిగో 1 గంట మేము ప్రసంగం చేస్తే ఒక వ్యక్తి 8 గంటలు బయట పనిచేసిన దాంతో సమానమట. అంత ఎనర్జీ లెవెల్స్ మొత్తం కరిగిపోతాయి, ఖర్చు అయిపోతాయి. ఒంట్లో ఉన్నటువంటి మజిల్స్ లేకపోతే ప్రోటీన్ మొత్తం అన్నీ, ఫ్యాట్ అన్నీ కూడా కరిగిపోతాయి 1 గంట ప్రసంగం చేస్తే. ఇప్పుడు నీరసం అయిపోతాం మేము. అయిపోతామా? ఇప్పుడు ఏం చేయాలి మీరు కింద నుంచి? ఒరే, జస్ట్ ఒక 5-10 నిమిషాల ముందే మన కోసం బల్ల దగ్గర మోకరించి ఏం చేశాడు? నా పేరు కూడా దాంట్లో వినబడింది, మా పిల్లల పేరు కూడా నాకు దాంట్లో వినబడింది అన్న విశ్వాసము, గ్రహింపు కూడా లేకుండా మళ్ళీ నేను ఇక్కడి నుంచి దిగేలోపు వరుసని ఒక లైను. ఇప్పుడు ఈ లైన్కి చేసేసరికి ఏమవుతుంది? మీకే మీ మానాన్ని మీరు లైన్లో చేయించుకున్నట్లుగా వీళ్ళు అక్కడ కూర్చుంటున్నారు, చికెన్ తింటున్నారు, బిర్యానీ తింటున్నారు. ఆ చివరోడు వచ్చేసరికి నాకు 3 అవుతుంది.
ఆలోచన ఉందా మీకు అసలు? చెప్పండి, ఆలోచన అనేది ఉందా మీకు? అంటే ఇక గంట లేకపోతే 10 నిమిషాలకి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఆశీర్వాదాలు వస్తాయా? లేకపోతే ప్రభువునందు మీరుంచిన విశ్వాసమును బట్టి ఆశీర్వాదం ఉంటుందా? వాడేమన్నాడు? నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేనే లేదు. మరి మీరేమంటున్నారు? బల్ల దగ్గర చెయ్యాలా, బల్ల దిగిన తర్వాత చెయ్యాలా, మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ సాయంత్రం ఏం చేయాలా? మళ్ళీ సాయంత్రం నీకేమైనా మధ్యాహ్నం 2ంటికి అన్నం పెడతారుగా, అక్కడి నుంచి 6 దాకా ఏం పని చేస్తావు? ఖాళీనేగా, ఒకసారి అట్లా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి. మరి వాడేమన్నాడు? నువ్వు రావాల్సిన అవసరం లేనే లేదు. మీరు ఎందుకని మరి అట్లాంటి విశ్వాసం ఎందుకు రాలేకపోతుంది? అన్న ఏం పర్వాలేదన్నా, నువ్వు ప్రార్థన చేయి చాలు, దేవుడు కార్యం చేస్తాడు అనేటటువంటి విశ్వాసంలోనికి రావట్లా. ఒకళ్ళేమో ప్రార్థన చేద్దామా అంటే, అన్న ఇక్కడ వద్దన్న, అక్కడ చేస్తే అటు నుంచి అట్టే ఆ కాలువలో పడి వెళ్ళిపోద్దన్న, 2 అడుగులు కుడికాలు ఇంట్లో పెట్టి ఇంట్లో చేస్తే నిలబడి తిరుగుతూ ఉంటుంది ఏంటి అక్కడ దెయ్యంలాగా. సరే చేశాను, అయిపోయిన తర్వాత సరే వస్తానమ్మా, ఇంకా అన్న ఒక్క నిమిషం ఇదిగో మరే నీ చెయ్యి తీసి ఈ తల మీద పెట్టి ఒకసారి చెయ్యన్న ప్రార్థన. ఏముంది దీంట్లో? మ్యాజిక్ ఏమన్నా ఉందా? చెప్పండి. మళ్ళీ ఇదొక ప్రార్థన. దీన్ని ఏమంటాం? దీన్ని చెప్పండి, ఏమంటాం? ఇది అవిశ్వాసం. ఇప్పుడు వాడేమన్నాడు? నువ్వు తల మీద చేయబెట్టద్దు, నువ్వు మా ఇంటికి అలా అడుగు పెట్టద్దు, అసలు ఏమీ అవసరం లేదు ప్రభువా, నువ్వు ఇక్కడుండి ఒక్క మాట చెప్పు అంతే, అక్కడున్న నా దాసుడు ఎక్కడో ఊర్లో ఉన్నాడు, వాడు అక్కడేమవుతాడు? స్వస్థపరచబడతాడంటే అప్పుడు ప్రభు ఇచ్చిన సాక్ష్యం చెప్తున్నా నేను మీకు. ఏమని? ఇక్కడున్న విశ్వాసులలో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. అంటే సేమ్ ఇప్పుడు మన విశ్వాసం కూడా ఎటువంటి విశ్వాసం చెప్పండి? స్థిరపరచబడిన గొప్ప విశ్వాసము బహుశా కానీ కాదు. అందుకనే ఇంతమంది పోనీ కనీసం ఆలోచన చేసి, అన్నా నువ్వు ఒక 2 రోజులు ఇక్కడే ఉంటావు, శనివారం వస్తావు కాబట్టి 2 రోజులు ఇక్కడే ఉంటావు కాబట్టి నువ్వు పాపం పొద్దునుంచి చెప్పి అలసిపోయావు, వెళ్ళు భోంచేయి, కొంతసేపు విశ్రాంతి తీసుకో, మేము ఇక్కడే ఉంటాం, సాయంత్రం వస్తాం కదా, అప్పుడు పోనీ రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మాకు కొంచెం ప్రార్థన చేయన్నా చేయించుకోండి, దాంట్లో తప్పు లేనే లే. ఇప్పుడే ఇన్స్టెంట్ అంతే, ఇలా దిగంగానే మరి మొత్తం నాలో ఉన్న పవర్ అంతా ఏమన్నా మరి డిశ్చార్జ్ అయిపోతుందేమో, ఇప్పుడే చేయించేసుకోవాలేమో అని ఇప్పుడే ఇట్లా దిగంగానే నీకు వరుసనే ఇంక లైను. మళ్ళీ ఇలా చేస్తూ ఉంటానా, అన్న మరే అని ఇటు పక్క నుంచి నేలవేని అంటూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళేమవ్వాలి? ఇప్పుడు వాళ్ళ పిల్లలు దూరం నుంచి వచ్చారన్న, మా వాళ్ళు ఎప్పుడు రారు కాబట్టి కొంచెం వాళ్ళు ప్రార్థన చేయండి అన్న అంటే, వాళ్ళ పిల్లలతో మాట్లాడుతున్నాను, అబ్బాయి నువ్వేం ఉద్యోగం చేస్తావు, అమ్మాయి నువ్వేం చదువుతావు అని. ఇటు పక్క నుంచి మళ్ళీ అన్న మరే మా ఇంటికి వాళ్ళు అన్న, మా ఇంటి వాళ్ళు అన్న అద్దెలు ఇవ్వట్లేదన్న, మా వాడు అన్న ఇదన్నా అంటూ ఉంటే ఇప్పుడు నేను ఎటు చేయాలి? వాళ్ళని ఆపనా, లేకపోతే ఇటు చేయాలి, లేకపోతే 2 చేతులు ఇటు పెట్టి, లేకపోతే 2 మాటలు చెప్పనా? అమ్మా బల్ల దగ్గర చేసినా చేయకపోయినా ఇప్పుడు నేనేమంటానంటే, నేను రిలాక్స్డ్గా ఉన్నప్పుడు వచ్చి అడగండి, పర్వాలేదు, తప్పులేదు, దాంట్లో నేను చేస్తాను అంటున్నాను. అంటే నేను మీ ఒక్కళ్ళ గురించి చెప్పట్లా, అర్థం చేసుకోండి, మీ గురించి చెప్పట్లా. పబ్లిక్ మీటింగ్కి వెళ్తే ఈ మధ్య వాక్యం చెప్పిన వెంటనే బైబిల్ తీసుకుని దిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. ఎందుకని మీరు మా ఉంటే ఎంతమంది ఉన్నారు? 40 మంది ఉన్నారు. పబ్లిక్ మీటింగ్లో ఎంతమంది ఉంటారు? 500-600 మంది ఉంటారు. మొత్తం 500-600 మంది లైన్లో నుంచి ఉంటున్నారు. ఏం చేయని చెప్పండి? నేను ఇప్పుడు అక్కడ చేశాం ప్రార్థన, ప్రభువా పాపినైనటువంటి నన్ను కరుణించు అన్నాడు, అంతే. కరుణించాడా లేదా? ఇప్పుడు ప్రత్యేకంగా మన పేరు చెప్పి, మన ఊరు చెప్పి, వాళ్ళని చెప్పి, వీళ్ళని చెప్పి ఇన్ని చేస్తేనే వస్తుంది అనుకుంటే నేను అది విశ్వాసం కాదంటాను. నేను నీ మనసులో చిన్న ప్రార్థన, పాపినైనా నన్ను కరుణించు లేదా నన్ను స్వస్థపరచు అని ఒక చిన్న మాట అంటే చాలు, ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? కార్యం చేస్తాడు. అది విశ్వాసం అంటే అంటాను నేను. అంతేగాని ఇంక వేరే కాదు.
అందుకనే నేను మీకు ఆ ఉదాహరణ చూపిస్తున్నాను. వాడిని ఒకసారి మీరు మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి. మనమైతే ఆయన చెయ్యి పట్టుకుని ఏం చేస్తాం చెప్పండి? నువ్వు వస్తావా చస్తావా? అర్జెంటుగా మా వాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, నువ్వు వచ్చి వాడి తల మీద చేయి పెట్టి ఏం చేయాలా? ప్రార్థన చేయాల్సిందే అని పట్టుబట్టేవాళ్ళం. కానీ వాడు అట్లా అనలా. కానీ ప్రభు ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు? ఒరే నువ్వు విశ్వాసం లేనోడురా, నువ్వు అసలు నా చేత ప్రార్థనే చేయించుకోవట్లేదురా, నువ్వు నా చెయ్యి తల మీద పెట్టి చేయించుకోలేదురా, నీకు విశ్వాసం లేదురా అన్నాడా? అనలా. వీడిదే గొప్ప విశ్వాసం అన్నాడు. అప్పుడు మందే విశ్వాసం అని అడుగుతున్నా నేను. మీకు తెలుసా, ఇప్పటికి 23 సంవత్సరాలు అవుతుంది. 23 సంవత్సరాల్లో ఎంతోమంది దేవుని సేవకులు ఇక్కడ వాక్యం చెప్తే నేను కింద కూర్చొని వాక్యం విన్నాను. ఎంతోమంది దేవుని సేవకులు నాతో కలిసి వాక్యం చెప్పినారు. ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి కూడా నా కోసం మీరు ప్రార్థన చేయండి అని కానీ, నా ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చి కానీ, నా ప్రార్థన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం కానీ ఇంతవరకు చేయలేదు నేను. నిజం, అది అబద్ధం కాదు. ఎందుకని? అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు దేవుడు నాకు కూడా అధికారం ఇచ్చినాడు. దేవుడు నీ మాట కూడా నేను వింటానన్నాడు. దేవుడు నీ ప్రార్థన కూడా నేను అంగీకరిస్తానన్నాడు. అప్పుడు నా ప్రార్థన నేను చేసుకుంటా ఉంటాను చాలు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం? కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అన్నాడా? లేకపోతే మీ చర్చిలో పాస్టర్ గారి విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నాడా ప్రభువు? అంతే. అసలు ముందు మనకుండాల విశ్వాసము, మనకుండాల ప్రార్థనా జీవితము, మనకుండాల వాక్యానుసారమైన జీవితము, మనకుండాల ప్రభువులో స్థిరపడిన జీవితము. అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి జాగ్రత్త. 4వది, ఒక విశ్వాసి, ఒక కుటుంబము, ఒక సంఘము ఎందులో స్థిరపరచబడిన అనుభవం కలిగి ఉండాలి చెప్పండి? ప్రభువునందలి విశ్వాసంలో స్థిరపరచబడినటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఇది 4. రండి ఆఖరిగా 5వ చెప్పి నేను ముగించేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కొంచెం మంచినీళ్ళు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. చాలే. 5వది, దేంట్లో స్థిరంగా ఉండాలట సంఘము చెప్పండి? ఒక విశ్వాసికి చెందిన కుటుంబము, మరి సంఘము దేంట్లో స్థిరంగా ఉండాలా? సత్యము అన్నాడు. సత్యములో విశ్వాసం ఎట్లా ఉండాలా? స్థిరంగా ఉండాలి. సత్యాన్ని కొరకే నిలబడాలా, సత్యాన్నే బోధించాలా, సత్యాన్నే ప్రకటించాలా, సత్యము గురించి సాక్ష్యం ఇవ్వాలా, సత్యానికి ఆధారమైనటువంటి స్తంభముగా ఉండాలా, సత్యానికే చెవి ఒగ్గాల. అది సత్యంలో మనం స్థిరపడడం అంటే. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము ప్రకారము నీ వాక్యమే సత్యము అన్నాడు. అంటే ఇప్పుడు సత్యంలో స్థిరపడడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యములో మనం ఎట్లా ఉండాలి చెప్పండి? స్థిరపడాలి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు దేవుని మందిరానికి వచ్చి? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు విశ్వాసిగా మార్చబడ్డావు? ఇన్ని సంవత్సరాల నీ విశ్వాసంలో వాక్యమందు స్థిరపరచబడినటువంటి అనుభవమేనా? చెప్పండి. నువ్వు వాక్యమందు స్థిరపరచబడిన అనుభవం కలిగి ఉంటే కళ్ళు మూసుకుని టకటక నువ్వు కూడా ఏం చేస్తావు? వాక్యాన్ని చెప్తావు. చాలామంది దేవుని యొక్క వాక్యంలో స్థిరపరచబడట్లేదు. లోకంలో ఉన్న సంగతులు అన్నీ చెప్పేస్తారు, టకటక చెప్పేస్తారు. ఎక్కడ ఏమి కూడా తడుముకోం. వడ్డీ లెక్కలు చెప్పేస్తాం, చీటీపాట లెక్కలు చెప్పేస్తాం, ఎంతకు పాడారు అవతలోడు, ఎంత కట్టాలి మనము, పాట ఎంత వచ్చింది, మనకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఎంత వచ్చింది, మొత్తం లెక్కలు చెప్పేస్తాం. మొత్తం లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్తాం. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి, దేవుని యొక్క వాక్యము దగ్గరికి వచ్చేసరికి వాక్యము మన నోట్లో నుంచి బయటికి రావట్లేదు. వాక్యం మనం చెప్పలేకపోతున్నాం. వాక్యాన్ని తరచుగా మనం మర్చిపోతున్నాము. అంటే దాని అర్థం ఏంటి అంటే, లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాలలో స్థిరపడ్డావు కానీ
దేవుని వాక్యము లేదా సత్యమందు మనం ఏం చేయబడలేదు చెప్పండి? స్థిరపరచబడినటువంటి అనుభవం బహుశా మనకి లేనే లేదు. మరి ఇంకట్లయితే మరి మనం ఎట్లా ముందుకు వెళతాం? ఎందుకంటే బైబిల్ అంటుంది 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నాకు అదే నెమ్మదిని ఇచ్చను. 119, 120, 105, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము వెల్లడగు తోడనే వారికి వెలుగు కలిగెను. నీ వాక్యమే మమ్మలను స్వతంత్రులుగా చేసెను. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే వాక్యము వలనే జీవించును. మరి ఆకాశము భూమి గతించినేమో కానీ దేవుని వాక్యము నిరంతరము నిలుచును. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి చెప్పండి? దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. నేను ఒక మాట చెప్పనా? మీ బాధలలో మీకు నెమ్మదినిచ్చి, మీ అస్వస్థతలో మిమ్మల్ని స్వస్థపరిచి, మిమ్మల్ని బ్రతికించి, ఈ క్రైస్తవ విశ్వాస జీవిత యాత్ర ప్రయాణంలో మనకి త్రోవకు వెలుగు చూపించి మనల్ని నడిపించేది దేవుని యొక్క వాక్యమే. అందుకని నువ్వేం చేయాలో చెప్పనా? నువ్వు ప్రార్థన చేసినా కూడా మరి దేవుని కార్యాలు నువ్వు చూడాలి అంటే ముందు నువ్వు దేవుని వాక్యంలో స్థిరపరచబడితే అప్పుడు నీ ప్రార్థనలో ఏమొస్తాయో తెలుసా? దేవుని వాక్యమే రావాలా. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. ఉందా మీ ప్రార్థనలో? చెప్పండి, వాక్యాన్ని ఎత్తిపట్టుకుని చేసే ప్రార్థన ఉందా? ఉదాహరణకి నీకు ఏదైనా అనారోగ్యం వచ్చింది, ప్రభువా నన్ను ముట్టయ్యా, నన్ను తాకయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, ఇదే పదాలా నువ్వు చేసేది? లేకపోతే ప్రభువా నాకు కొంత అస్వస్థత వచ్చింది, అనారోగ్యం వచ్చింది, అయినా పర్వాలా, నువ్వు ఒక మాట అన్నావు నిర్గమకాండం 15:26లో, ఏమని? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు. ఆ మాట నేను చదివాను, ఆ మాట నాకు జ్ఞాపకం ఉంది ప్రభువా. కాబట్టి నన్ను స్వస్థపరిచేటటువంటి దేవుడు నువ్వు తప్ప మరొక దేవుడు లేడు అని నమ్మి నీ వైపు చూస్తున్నాను, నన్ను స్వస్థపరిచయ్యా. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చదివాను ప్రభువా, గాయపరచువాడను నేనే, గాయము కట్టువాడను స్వస్థపరచువాడను నేనే అన్నావు. ఈరోజు నా జీవితంలో ఈ గాయం అయిందంటే బహుశా నా అవిధేయతను బట్టి, లేకపోతే నా బలహీనతను బట్టి, ఒకవేళ నువ్వే నన్ను గాయపరిచావేమో. నేను నమ్ముతున్నా నువ్వే నన్ను గాయపరిచావేమో. నేను ఎక్కడైనా తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రెని మళ్ళీ ఒక సరైన మార్గంలో పెట్టడానికి వరకు కాపరి ఒక దెబ్బ కొడితే గాయమైంది కదా, అట్లా నువ్వే నన్ను గాయపరిచి మళ్ళీ సరైన లైన్లో పెట్టావేమో. అయితే గాయపరిచిన వాడు నువ్వే, కాబట్టి నేను నీకు అప్పగించుకుంటున్నాను. గాయము కట్టువాడను కూడా నేనే అన్నావు కదా ప్రభువా, నా గాయాన్ని కట్టి నన్ను సరిచేయ్యా. పేతురు భక్తుడు అన్నాడు, లేదా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నేను చదివాను, ప్రభువా నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగును అన్నావయ్యా. నువ్వు ఆ సిలువలో నా కొరకు నువ్వు నలక్కొట్టబడ్డావు, ఆ సిలువలో నా కొరకు నువ్వు దెబ్బలు తింటూ వచ్చినావు. ఆ దెబ్బల చేత నాకు ఈ రోజున నన్ను స్వస్థపరిచయ్యా అని ప్రార్థన చేస్తున్నావా? చెప్పు, నీ ప్రార్థన ఎట్లా ఉందో? ఇప్పుడు నేను చెప్పిన ప్రార్థనకి ఇందాక నువ్వు చేసిన ప్రార్థనకి ఏంటి వ్యత్యాసం చెప్పండి? నేను చేసిన ప్రార్థనలో ప్రతి మాటలో కూడా ఏముంది? వాక్యం ఉంది. దాన్ని రెడీ చేయండి బాబు. ఆ ప్రార్థన అంశాల్లో ప్రతి ప్రార్థనలో వాక్యం ఉంటుంది. అదే వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయడం అంటే. నందు సార్ వచ్చాడా? నిన్ను నమ్మి నీకు ఏదైనా పని అప్పగించాలంటే భయం వేస్తుంది మాకు, నమ్మకంగా చేయట్లేదు. ఓ పని ఉంది, మళ్ళీ రేపు నాకు చేసి పెట్టి వాళ్ళు, సరేనా? అక్కడ ప్రార్థన అంశాలు మీరు చూస్తే ప్రతి ప్రార్థనలో దేవుని వాక్యం ఉంటుంది. నీ ప్రతి ప్రార్థనలో దేవుని వాక్యం ఉండాలి. మీ పిల్లలు ఎగ్జామ్కి వెళ్తున్నారు, ఏమైనా ప్రార్థన చేయాలా? దేవా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే
జ్ఞానానికి మూలము అన్నావు కదా సామెతలు 9:10లో. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని సామెతలు 2:3లో అన్నావు కదా ప్రభువా. ఆ మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. నీ ఒక్కడవే మా పిల్లలకి జ్ఞానం ఇచ్చే దేవుడవయ్యా. నీ యొక్క అనంతమైనటువంటి దైవికమైనటువంటి జ్ఞానం నా బిడ్డలకి ఇవ్వు. యాకోబు అన్నాడు 3:17లో, దేవుడిచ్చే జ్ఞానము అది పైనుంచి వచ్చిన జ్ఞానము, అది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము, అది మృదువైనటువంటి జ్ఞానము అని అనేక మాటలు చెప్పాడు. అటువంటి జ్ఞానాన్ని నా పిల్లలకి ఇవ్వు ప్రభువా అని. వాక్యానుసారమైన ప్రార్థనా జీవితం ఎప్పుడు వస్తుంది మన జీవితంలోనికి అంటే, అసలు ముందు నువ్వు వాక్యంలో ఏమై ఉండాలి చెప్పండి? స్థిరపరచబడి ఉండాలి. ఎన్ని వాక్యాలు చెప్తావు? ఇప్పుడు నిలబెట్టి నేను చెప్పిస్తే చెప్పండి. పాస్టర్ గారు నేను ఒక 5 వాక్యాలు చెప్తానండి, ఇక్కడ ఉన్న వాక్యాలు కాకుండా వేరే 5 వాక్యాలు ఒక తప్పు లేకుండా విత్ రిఫరెన్స్తో సహా నేను చెప్తానండి అన్నవాళ్ళు లేచి నిలబడండి. మీకు మైక్ ఇస్తాను త్వరగా. పోనీ 4, పోనీ 3, పోనీ 2, అడు చూస్తావేంటి ధనుష్? నాయకు చూడు 1. మరి గేమ్ నేర్చుకుంటున్నాం బిడ్డ మనం. అంటే మనం కనీసం ఒక 5 వాక్యాలు చెప్పలేకపోతున్నాము అంటే చెప్పండి, దేవుని వాక్యమైన సత్యములో మనం ఏమవ్వలేదు. ఇంకా చెప్పండి, స్థిరపరచబడలేదండి. మేము బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు మాకు ఒక సారు ఉండేవాడు, గ్యాబ్రియల్ గారు. మాకు 6 నెలలకు ఒకసారి సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవి. 3 సంవత్సరాల్లో 6 పరీక్షలు జరిగాయి. ఆ గాబ్రియల్ సార్ సబ్జెక్ట్లో ఆయన ఇచ్చే ప్రశ్నలు ఆయన ఇస్తాడు, కానీ ప్రతి సెమిస్టర్లో 2 ప్రశ్నలు మాత్రం కంపల్సరీగా ఇస్తాడు. ప్రతి సెమిస్టర్కి ఇస్తాడు ఆ ప్రశ్నలు. ఏమిటంటే, మొదటి ప్రశ్న, బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు వరుస క్రమంలో తప్పులు లేకుండా వ్రాయుము అంటాడు. రెండవ ప్రశ్న, నీకు తెలిసినటువంటి 30 కంఠత వాక్యాలు విత్ రిఫరెన్సెస్తో తప్పులు లేకుండా రాయుము అని మొదటి 2 ప్రశ్నలు ఇస్తాడు. ఇచ్చి కింద బ్రాకెట్లో ఒక మాట అంటాడు. ఏమనంటే, ఈ 2 ప్రశ్నలకి నువ్వు ఆన్సర్ చేస్తేనే మిగతా ప్రశ్నల యొక్క జవాబుల్ని నేను కరెక్ట్ చేస్తాను. ఈ 2 ప్రశ్నల్ని నువ్వు చాయిస్లో వదిలేసి మిగతాయి నువ్వు మొత్తం రాసినా కూడా పేపర్ మొత్తం ఏం చేస్తాను తెలుసా? కొట్టి అవతల పడేస్తాను అని నిర్మోహమాటంగా చెప్తాడు ఆయన. ఇప్పుడు చచ్చినట్లు మేమేం చేయాలా? చచ్చినట్లు 6 సెమిస్టర్లలో ఈ 2 ప్రశ్నలకి ముందేం చేయాలా? జవాబు రాయాలి. అట్లా రాసి నందు 66 పుస్తకాలు నిద్రలో లేపి అడిగినా కానీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి టక చెప్పేయగలుగుతున్నాం. ఇప్పుడు వీళ్ళని చెప్పండి రా అంటే ఒకడు చెప్తాడు, ఇంకొకటి చెప్తాడు. అది కాదు అంకుల్ అంటారు, ఇది కాదు అంకుల్ అంటున్నారు, ఇన్ని చేస్తున్నారు. ఎందుకనంటే మా టీచర్ గారు ఉన్నంత స్ట్రిక్ట్గా బహుశా ఈ టీచర్ గారు ఉండట్లేదేమో. ఉంటే మరి 20 సంవత్సరాలకి పూర్వం చెప్పి మా టీచర్ గారు రాపిచ్చింది ఇప్పటికీ గుర్తుండి 66 పుస్తకాలు పైనుంచి కిందకి చెప్తున్నా. ఆ తర్వాత ఎన్ని కంఠత వాక్యాలు రాయాలా? 30. మీరు 5 చెప్పమంటే చెప్పలా, 30 ఖచ్చితంగా రాయాల్సిందే. 30 కంఠత వాక్యాలు తప్పులు లేకుండా రిఫరెన్స్తో సహా రాయాలి. అట్లా రాసి ఉన్నాను కాబట్టే ఇప్పుడు ఎలా నిలబెడితే కళ్ళు మూసుకుని నోట్స్ లేకపోయినా కానీ టక వచనాలు చెప్పగలుగుతున్నా. ఇప్పుడు నేనే చెప్పగలుగుతున్నాను అంటే ఇంకా మీరు చదువుకునే వయసులో, యవ్వన ప్రాయంలో, లేదా సండే స్కూల్లో బాల్య ప్రాయంలో ఉన్నారు. మీ మైండ్ ఇంకా చాలా షార్ప్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పగలరా? చెప్పలేరా? చెప్పగలుగుతారు. కాకపోతే మీరేం చేయట్లేదు, దాంట్లో నేను స్థిరంగా ఉండాలి, నేను నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి మనకేం చేయట్లేదు, ఉండట్లా. ఇప్పుడు నెలకి ఒక 3 కంఠత వాక్యాలు నేర్చుకున్నారనుకోండి, 12 నెలలకు ఎన్ని అయినాయి? 36. అంతే.
లేదా ఒక 5 నేర్చుకున్నాం అనుకో, 12 నెలలకు ఎన్ని అయినాయి? 60 కంటత వాక్యాలు డిసెంబర్ 25వ తారీఖున మైకి పట్టుకుని చెప్పి అనవసరంగా వాళ్ళు టైం వేస్ట్ చేసే బదులు ఇక్కడ కూర్చుని ఒక వైట్ పేపర్ మీద 60 కంటత వాక్యాలు రాసేసావు అనుకో, అప్పుడు నీకు ఒక ప్రైజ్ ఇస్తారు. వీళ్ళేమో వాళ్ళకి ఏదో ప్రైజులు ఇస్తే మన మందిరానికి ఖచ్చితంగా వస్తారండి, మానకుండా వస్తారని వచ్చినోడికి, రానోడికి, చెప్పినోడికి, చెప్పనోడికి, డ్యాన్స్ వేసినోడికి, వేయినోడికి, ఇక అందరికీ కామన్గా డీమార్ట్కి వెళ్తుంటే మొత్తం దొరుకుతున్నాయి అన్ని. సుబ్బమ్మ గారికి, అప్పమ్మ గారికి, వెంకాయమ్మ గారికి, అవసరమైతే ఇంట్లో ఉన్న ఆయన పేరేంటి సూరిబాబు గారు వాళ్ళ మనవరాళ్ళకి, ఆ పక్కన వీధిలో వాళ్ళకి, ఆ వీధుల పక్కన ఉన్న పిల్లలకి, అందరికీ పర్లేదులే అన్న ఇచ్చేయండి, ఏమో వాళ్ళు చక్కగా గిఫ్ట్ తీసుకుని మందిరానికి వస్తారంటే వాళ్ళు మళ్ళీ గిఫ్ట్లు వెనక పంపిస్తున్నారు. ఇది మన కథ. అంటే నేనేమంటానంటే దాని విలువ తెలియట్లేదు పిల్లలకి. అట్లా కాకుండా వాళ్ళ చేత అది రాపిచ్చి మనం చేయించామనుకోండి, ఖచ్చితంగా 60 కంటత వాక్యాలు వాళ్ళు చచ్చే వరకు కూడా ఏం చేయరు, మర్చిపోరు. ఆ రోజున మా మాస్టర్ నాకు నేర్పించాడు, రాయించాడు, నా చేత చచ్చినట్లు రాయించాడు కాబట్టి ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం చెప్తా ఉంటే మరి ఆ వాక్యాలే టక చెప్పగలుగుతున్నాను మిషన్ గన్ లాగా. అట్లాగే మీరు కూడా నేర్చుకుని ఆ వాక్యంలో స్థిరపడితే అప్పుడు వాక్యానుసారమైనటువంటి ప్రార్థన జీవితం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడు నీ ప్రార్థనలో కూడా వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తావు. ప్రభువా, ఫిలిప్పీ పత్రిక 4:19 అన్నాడు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత ఆయన తీర్చును అన్నాడు. కాబట్టి మీ నామములో, మీ మహిమలో, మీ ఐశ్వర్యంలో ఆ వచనం ప్రకారం నా అవసరతలు, అక్కర్లన్నీ కూడా నాకు తీర్చాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు వారు అన్నారు, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అన్నాడు. అట్లా ఈ రోజున మా ఆకాశ పక్షుల్ని పోషించినట్లుగా నన్ను, నా భర్తని, నా భార్యని, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని కూడా నీవు పోషించయ్యా అని నువ్వు మాట్లాడే ప్రతి మాటకి వాక్యానుసారమైన ప్రార్థన ఉంటే అప్పుడు నువ్వు వాక్యంలో స్థిరపరచబడిన వాడివై అప్పుడు నీ ప్రార్థనకి ఏమొస్తుందో తెలుసా? జవాబు. ఇప్పుడు కొన్ని ప్రార్థనలు చూడండి, ప్రార్థన చేయమ్మా అనంగానే స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 అని ఒక 10 నిమిషాలు చెప్పావు అంటే దానికి అర్థం నాకు అర్థమైపోయింది. ఏమని అర్థమైందంటే వీళ్ళకి స్తుతి స్తోత్రం తప్ప ప్రార్థన చేయడం అనేది నేర్చుకోలేదు అని. ఇప్పుడు ప్రసంగం చెయ్యండిరా అంటే ప్రతి మాటకి 2 చేతుల పైకి తల్లులే చెప్తామా, చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దామా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనగానే కింద నుంచి గట్టిగా ఆమెను అందామా, హల్లెలూయా 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 అంటున్నాడు అంటే కింద ఉన్న నాలాంటి వాడు చెప్పేయచ్చు వీడికి ప్రసంగం చేయడం రాదు అని. ఎందుకని నేను ప్రార్థన చేయమంటే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అంటూ ఏదేదో ఎందుకు చెప్తున్నావు అంటే అసలు నువ్వు వాక్యంలో స్థిరపడలా, వాక్యానుసారమైన ప్రార్థనా జీవితం ఏంటో నీకు ఇంకా తెలియలా. ప్రసంగం చేయమంటే సమయమంతా వృధా చేసి హల్లెలూయా 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 అంటూ పాఠం పాడుతున్నావు అంటే అసలు నీకు దేవుని వాక్యమే నువ్వేం చేయలేదు, నేర్చుకోవాలా. దేవుని వాక్యాన్ని స్థిరపరచబడిన అనుభవం లేదు నీ జీవితంలో. అందుకనే టకమని దేవుని యొక్క వాక్యాన్ని వివరించలేకపోతున్నావు, దేవుని వాక్యాన్ని చెప్పలేకపోతున్నాం మనం. జాగ్రత్త విశ్వాసి, ముందు నువ్వు స్థిరపడాలి వాక్యంలో, తర్వాత నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని స్థిరపరచుకోవాలి వాక్యంలో, సంఘము స్థిరపరచబడాలి దేవుని వాక్యంలో. అలా స్థిరపరచబడాలి అంటే నేను అంతకుముందు చెప్పాను మీకు, అలా స్థిరపరచబడాలి అంటే బైబిల్లో ఒక అధ్యాయం చదవకుండా మీ పిల్లలకి 2 ఇడ్లీ పెట్టద్దన్నాను. ఎంతమంది తల్లులు అట్లా చేస్తున్నారు చెప్పండి? మీ గుండె మీద చేసి చూపించండి, చూస్తా. నేను ఎప్పుడో చెప్పాను నేను మీకు. ఏమని చెప్పాను? మీ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక పేపర్ మీద ఇట్లా రాసి పెట్టండి. ఏమని? ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ ద బైబిల్ యువర్ పోర్షన్ దేర్ ఈజ్ నో బ్రేక్ఫాస్ట్ అని. అంటే ఈరోజు నీ భాగంలో బైబిల్ నువ్వు చదవకపోతే నీకు భోజనము, నీకు టిఫిన్, అల్పాహారం లేదు అని రాసి పెట్టండి.
ఆ వేద పుస్తకమా పాట రాసిన ఆయన, యెహోవా నా బలమా పాట రాసిన అయినటువంటి జీజాన్ గారు వాళ్ళ అమ్మ ఆయనకి అట్లా పెట్టింది కాబట్టే ఇంగ్లాండ్ రాణి ముందు నిలబడి బైబిల్ లేకోకుండా టక 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 టకమని దేవుని వాక్యం చెప్తే ఇంగ్లాండ్ మహారాణి ఎలిజబెత్ రాణి సింహాసనం మీద నుంచి లేచి నిలబడి, జాన్, యు ఆర్ ఏ వాకింగ్ బైబిల్ జాన్, నువ్వు నడిచే బైబిల్ లాంటోడు అయ్యా, బైబిల్ లేకుండా అంత స్పీడ్గా బైబిల్ వాక్యం చెప్పావు అని అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నాకు కడుపు మాడితే బైబిల్ వచ్చిందమ్మా. నా చిన్నప్పుడు మా అమ్మ నాకు 2 ఇడ్లీ పెట్టాలంటే ఒక అధ్యాయం బిగ్గరగా మోకాళ్ళ మీద ఉండి బైబిల్ పైకి పట్టుకుని ఒక అధ్యాయం బిగ్గరగా చదివితేనే మా అమ్మ నాకేం చేసేది, 2 ఇడ్లీ పెట్టేది. అట్లా జీజాన్ గారి తల్లిలాగా ఇప్పుడు తల్లులు ఉంటే ఎంత బాగుండు చెప్పండి. అలాంటి తల్లులు ఉంటే ఇప్పుడు మీ పిల్లలే వాక్యంలో స్థిరపరచబడతారు. ముందు అసలు మీరు వాక్యంలో స్థిరపరచబడితే మీ పిల్లలు స్థిరపరచబడతారు. మీ ప్రార్థనలో వాక్యానుసారమైన ప్రార్థన ఉంటే మీ పిల్లల ప్రార్థనలో కూడా వాక్యానుసారమైన ప్రార్థన ఉంటుంది. వాళ్ళు కూడా ఇక్కడ నిలబడి టక 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 వాక్యం చెప్తారు. అప్పుడు మళ్ళీ ప్రసాద్ గారు మాకు నెలకు ఒకసారి సరిపోవట్లేదన్నా, మళ్ళీ 2వ వారం రండన్నా, వచ్చే సంవత్సరం 4 వారాలు మీరే రండన్నా అని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇక్కడి నుంచే అనేక మంది రాజా క్రిస్టియన్లు ఏమవ్వాలా, లేవాలా. మీలోనే పిల్లలు వాక్యం చెప్పేవాళ్ళు అయి ఉండాలా. అలా చెప్పాలి అంటే మీరు కూడా వాక్యంలో ఏమవ్వాలా, స్థిరపరచబడాలా. అలా వాక్యంలో స్థిరపరచబడాలంటే రోజు వాక్యాన్ని ఏం చేయాలా, చదవాలా. వాక్యాన్ని ఏం చేయాలా, రాయాలా. వీళ్ళకి ఆయన పుస్తకాలు కొనిచ్చాడు, పెన్నులు కొనిచ్చాడు, వీళ్ళేమో బ్యాగులు కొనిచ్చారు, వీళ్ళేమో దూడల్లాగా వాటిని దాంట్లో పెట్టుకుని గాడిదలు మోసినట్టు మోసుకుని నా ఎంక ఎట్ట చూస్తా ఉన్నారు వీళ్ళు. ఎందుకు మరి ఇంకా ఆ బ్యాగులు ఎందుకు, ఆ పుస్తకాలు ఎందుకు, ఆ పెన్నులు ఎందుకు? మరి స్కూల్లో కూడా అలాగే చూడండిరా, ఏమీ రాయొద్దు, అట్లాగే టీచర్ ఇంకా అలాగే చూస్తూ ఉండండి, వీపు విమానం మోతెక్కిచ్చింది. మరి ఏమి రాస్తున్నారు మీరు, కంఠత వాక్యాలు మీరు ఏం అప్పచెప్తున్నారు టీచర్ గారికి? ఎన్ని నేర్చుకున్నావు? మరి ఇప్పుడు 5 నెలలు అయింది, వారానికి ఒక కంఠత వాక్యం ఇస్తున్నారా? ఒక కంఠత వాక్యం అంటే నెలకి ఎన్ని వారాలు, 4 వారాలు. ఇప్పుడు 5 నెలలు అయింది అంటే ఇప్పటికి ఎన్ని కంఠత వాక్యాలు వచ్చి ఉండాలి, 20 కంఠత వాక్యాలు వచ్చి ఉండాలి. ఇప్పుడు నేను మైక్ ఇచ్చి 5 చెప్పమన్నాను, 20లో నీకు వచ్చినాయి 5 చెప్పడానికి కూడా నువ్వు ధైర్యం చేసి లెగవలేదు అంటే నువ్వు ఉత్తుత్తి వేషధారణ నాటకం జీవితమే తప్ప నువ్వు సండే స్కూల్లో నేర్చుకున్నది కానీ ఇంటి దగ్గర నేర్చుకున్నది కానీ ఏది కూడా లేనే లేదంతే. మీరు 5 నెలల్లో 20 నేర్చుకున్నారండి. నేను 5 చెప్పమన్నాను. నేను కళ్ళు మూసుకుని టకటకటక చెప్పేయచ్చు 5. ఇంకా మీరు జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే 23వ కీర్తనో లేకపోతే మొదటి కీర్తనో మొదటి నుంచి చివరి వరకు చెప్తే 6 చెప్పిన వాళ్ళు అవుతారు మీరు. మరి ఎందుకని ధైర్యం చేయట్లా అంటే దాంట్లో ఏమవ్వలేదు, మీరు స్థిరపడలా. ఊరికే ఏదో మొక్కుబడి కోసం టీచర్ గారు కళ్ళనీళ్ళు తొడవడం కోసం ఆ గంటలో అట్లా చీదేసి వెళ్ళిపోతున్నారు తప్ప దాంట్లో స్థిరపడి దాన్ని మైండ్లో స్టోర్ చేసుకున్న అనుభవం లేనే లే. కాబట్టి జాగ్రత్త అండి, సీరియస్గా తీసుకోండి. నేను చెప్పే మాటల్ని జోక్గా తీసుకోకండి, సీరియస్గా తీసుకోండి. మీ పిల్లల్ని వాక్యంలో పెంచండి, వాక్యంలో సత్యమందు స్థిరపరచండి. రేపొద్దున వాళ్ళు చదువుల కోసమో ఉద్యోగాల కోసమో వేరే చోటుకి వెళితే ఆ వాక్యమే వాళ్ళని కాపాడుతుంది. ఎక్కడైనా పక్కన హాస్టల్లో ఉన్న పిల్లలు వీళ్ళని తప్పుదారి పట్టిస్తూ ఉంటే వాక్యం వాళ్ళల్లో ఉంటే ఆ వాక్యం మాట్లాడుతుంది వాళ్ళతో, తప్పు, నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు చదివావుగా బైబిల్లో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందని, కాబట్టి నువ్వు దుష్టులతో సహవాసం చేయొద్దు అని ఆ వాక్యం వాళ్ళని హెచ్చరిస్తుంది. ఒకవేళ అనారోగ్యం పాలై తల్లిదండ్రులు దూరంగా ఉంటే, అయ్యో మా అమ్మ నాన్న లేరు, నేను చాలా జ్వరంతో బాధపడుతున్నాను, ఇంటి దగ్గర ఉంటే మా అమ్మ నాకు చాలా పరిచర్య చేసేది అని బాధపడుతున్నారు అనుకో, వెంటనే వాళ్ళకి వాక్యం గుర్తొస్తుంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను, తల్లి అయినా మరుస్తుందేమో కానీ నా చేతుల మీద చెక్కుకున్నానని దేవుని వాక్యంలో నేను చదివాను కదా. ప్రభువా, మా అమ్మ నాన్న ఊర్లో ఉన్నారు దూరంగా, నువ్వు నాతోనే ఉన్నావు కదయ్యా, ఇదిగో ఈ వాక్య ప్రకారం నన్ను ఆదరించయ్యా అని పిల్లలు ఆదరించబడతారు.
ఈ రోజున చాలామంది పిల్లలు చదువుల కోసమని, ఉద్యోగాల కోసమని వేరే ప్రాంతాలకు వెళ్ళి ఎవరు నన్ను చూడట్లేదులని వాళ్ళ ఇష్టమైనటువంటి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి మోసపోయి నష్టపోయి ఆత్మీయమైనటువంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళడానికి కలిగిన కారణం ఏంటి అంటే వాళ్ళలో వాక్యం లేదు, వాక్యంలో స్థిరపరచబడిన అనుభవం లేదు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారట. దేవుని యొక్క వాక్యం లేకపోతే ఇక వాళ్ళకి కట్టు అదుపు అడ్డు అదుపు లేకుండా తిరుగుతారన్నారు బైబిల్లో. అదే దేవుని వాక్యం ఉంటే వాళ్ళల్లో, ఆ వాక్యంలో స్థిరపరచబడిన అనుభవం కలిగి ఉంటే అప్పుడు ఆ వాక్యం వాళ్ళని ఏం చేస్తుందో తెలుసా? కంట్రోల్లో పెడుతుంది. ఎక్కడ తప్పిపోకుండా ఆ వాక్యమే వాళ్ళని భద్రపరుస్తుంది, ఆ వాక్యమే వాళ్ళని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ఎక్కడ స్థిరపడాలా? దేవుని వాక్యం, సత్యమందు మనం ఎట్లా ఉండాలా? స్థిరంగా ఉండాలి. సత్యానికే చెవి ఇవ్వాలి. దురద చెవులు కలిగిన వారే చాలామంది ఈ రోజుల్లో సత్యానికి ఏం చేయట్లేదట, చెవి ఇవ్వట్లేదు. కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చే ఉన్నదన్నాడు పౌలు. ఈ చివరి దినాలు అట్లాగే అయిపోయింది. సత్యం చెప్తా ఉంటే ఎవడు ఏం చేయట్లేదు, వినట్లా. కల్పనా కథలు చెప్తా ఉంటే భలే సంతోషంగా గంతులేస్తూ వింటున్నారు. కానీ ప్రభు ఎందుకు వచ్చాడు? పిలాతు అన్నాడు, నువ్వు రాజువా అన్నాడు. అవును, నువ్వు అన్నట్లు నేను రాజునే అని సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చానన్నాడు ప్రభు. ఆయనే సత్యము, నేనే మార్గము, నేనే సత్యం. ఆ సత్యమైన దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన వాడే యేసు ప్రభువారు. కాబట్టి సత్యంలో మనం కూడా ఎట్లా ఉండాలో తెలుసా? ఇప్పుడు చిన్నప్పుడు మీ పిల్లల్ని వాక్యంలో స్థిరపరిస్తే వాళ్ళు యవనస్తులైనప్పుడు సత్యమై ఉన్నటువంటి ప్రభువులో ఏమవుతారో తెలుసా? వాళ్ళు స్థిరపడతారు. అంటే ఆ ప్రభువుని రక్షకుడిగా వాళ్ళ హృదయంలోనికి వాళ్ళు ఏం చేస్తారు? ఆహ్వానిస్తారు. కాబట్టి ఇంక చాలులే, చాలా సమయం అయిపోయింది. 5 సంగతులు. ప్రభువులో స్థిరపడడం అంటే ఒకటి, ఎక్కడ స్థిరపడాలి చెప్పండి? ప్రభు ప్రేమలో వేరుపారి స్థిరపడాలి. రెండవది, ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యంలో స్థిరపడాలి. మూడవది, ప్రభు ఇచ్చినటువంటి అభిషేకంలో స్థిరపడాలి, పోగొట్టుకోకూడదు అభిషేకాన్ని. ఆ తర్వాత ప్రభు ఇచ్చినటువంటి విశ్వాసంలో మనం స్థిరపడాలంటే విశ్వాసం నుంచి అధిక విశ్వాసము, అధిక విశ్వాసం నుంచి గొప్ప విశ్వాసంలోనికి వెళ్ళాలి తప్ప విశ్వాసంలో నుంచి అల్ప విశ్వాసము, అల్ప విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోనికి మనం ఏమి అవ్వకూడదు, దిగిపోకూడదు, పడిపోకూడదు. చాలామందికి ఈ రోజుల్లో అల్ప విశ్వాసం ఎక్కువైపోయింది. ఆ రోజు యేసు ప్రభు పక్కన ఉన్న శిష్యుల్నే అనేకసార్లు ప్రభు గద్దించాడు. ఏమని? అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతురి? అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం మీతో ఉండాలి అని వాళ్ళని గద్దించాడు. ఇప్పుడున్నటువంటి విశ్వాస సమాజాన్ని చూస్తే అల్ప విశ్వాసం కూడా కాదు, ఏ విశ్వాసంలోకి వచ్చేసారు చెప్పండి? అవిశ్వాసంలోకి వచ్చేసారు. అట్లా ఉండకూడదు. ఆరంభ దినాల్లో ఏ విశ్వాసంతో ప్రభు యందల విశ్వాసం ఉంచావో ఆ విశ్వాసంలో మనం ఎట్లుండాలో తెలుసా? స్థిరంగా ఉండాలి. అలా నువ్వు స్థిరంగా ఉంటే ఎదుగుతావు, విశ్వాసంలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి వస్తావు. ఆఖరికి 5వది, సత్యమందు మనం ఎట్లుండాలా? సత్యం అంటే దేవుని వాక్యమే సత్యం. వాక్యంలో స్థిరంగా ఉండాలండి. వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని చదవండి. చాలామంది చదువులేని వాళ్ళకు కూడా దేవుడు చదువు ఇచ్చాడు వాక్యం చదవడానికి. వాళ్ళు వాక్యం తప్ప ఇంకేమీ చదవలేరు వాళ్ళు. మీరు కూడా అట్లా ఆసక్తిగా దేవుడిని అడిగితే దేవుడు మీకు కూడా ఆ జ్ఞానం ఇస్తాడు. మీరు కూడా వాక్యాన్ని నేర్చుకోవచ్చు, వాక్యంలో స్థిరపడచ్చు. కాకపోతే మనకి బద్ధకం అయిపోయింది, మనం చదవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మనది ఆచారభక్తి అయిపోయింది. అంతేగాని వాక్యం చదువుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని నా గుండెల్లో భద్రపరుచుకోవాలి, ఆ వాక్యంలో నేను స్థిరంగా ఉండాలి అన్న ఆసక్తి నేటి చివరి దినాల్లో ఉన్న క్రైస్తవ సమాజంలో కనబడట్లేదు. అందుకని మనకి వాక్యం రావట్లేదు, మన పిల్లలకి వాక్యము రావట్లేదు. ముందు మీరు వాక్యం నేర్చుకున్నారనుకో, మీ పిల్లలు కూడా ఏం చేస్తారు? వాక్యము నేర్చుకుంటారు. పాస్టర్ గారు వచ్చారంటే, గృహాలు దర్శించడానికి పాస్టర్ గారు వచ్చారంటే మీరు 100 సార్లు చెప్తే ఆడు ఒకసారి ప్రైజ్ లార్డ్ అంటున్నాడు, ఆడు తిరిగి
మీరేం చెప్తారు 100 సార్లు? ఒరే పాస్టర్ అంకుల్ వచ్చాడురా, ప్రైజ్ లార్డ్ చెప్పరా, పాస్టర్ అంకుల్ వచ్చాడురా, ప్రైజ్ లార్డ్ చెప్పరా, పాస్టర్ అంకుల్ వచ్చాడురా, ప్రైజ్ లార్డ్ చెప్పరా అని మీరు వెనకమాల పాఠం పాడుతుంటే వాడేమంటున్నాడు? ప్రైజ్ లార్డ్ అంటున్నాడు. కానీ ఏం నేర్పించాలా? నువ్వు చెబితే కాదు చెప్పాల్సింది. వాడంతటి వాడు పాస్టర్ గారిని చూసి లేదా బాధ్యత కలిగిన వాళ్ళని చూసి ఏం చేయాలి? వాడు ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఈరోజు నేను ఈ వాక్యం చదివానండి అని వాడే చెప్పాలి టకటక వాక్యం. అంతేగాని అడిగినా కానీ చెప్పుకోకుండా అటు ఇటు చూస్తున్నాడు అంటే, పోనీ మళ్ళీ వీళ్ళు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళ, జ్ఞానం లేనోళ్ళ అంటే, ఇంత బొడ్డోడు మొదలుకుని పెద్దోడు వరకు నేను చూస్తానే ఉన్నాను. చాలామంది మరి పాస్టర్ గారి ఇళ్ళకి, చాలామంది విశ్వాసులకి వెళ్తుంటే, మరి పిల్లోడు మొదలుకుని పెద్దోడు వరకు కూడా ఇదిగో చెయ్యిట్లా అని తగ్గేదేలే అంటున్నారు. మరి ఇలాంటి పనికిమాలిన విషయాలను నేర్చుకుంటున్నారు. ఇట్లాంటి పనికిమాలిన వేషాలు వేయించి వాటిని వీడియోలు తీసి నవ్వుకుని స్టేటస్ల్లో పెట్టడానికి సిగ్గుండట్లేదు. కానీ విశ్వాస కుటుంబానికి చెందిన వారికి, అరే నా పిల్లలకి దేవుని వాక్యం నేర్పించాలి, పాస్టర్ గారు గృహదర్శనానికి ఇంటికి వస్తే నా పిల్లలు టకటక దేవుని వాక్యం చెప్పాలా, దేవుని మందిరంలో పాస్టర్ గారు ఎవరైనా లేచి 4 కంటద వాక్యాలు చెప్పండి అంటే నా పిల్లలు లేచి కంటద వాక్యం చెప్పాలా, అట్లా నా పిల్లలకి నేను ట్రైనింగ్ ఇవ్వాలా, వాళ్ళని అట్లా నేర్పించాలా, వాళ్ళని అట్లా వాక్యంలో పెంచాలా, వాక్యంలో స్థిరపరచాలా అన్నటువంటి ఆలోచన ఉండట్లేదు నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న తల్లిదండ్రుల కంటే. తప్పు కాదేమో, అందుకే పాడైపోతుంది నేటి యువ సమాజము, క్రైస్తవ సమాజము. వాక్యం లేదు వాళ్ళ గుండెల్లో, వాక్యం లేదు వాళ్ళ మనస్సుల్లో. అదే పోయిన నెలలో మనం చూసాం, వారు తమ మనస్సులో దేవునికిని, దేవుని వాక్యానికిని, దేవుని మాటలకిని, దేవుని పాటలకిని చోటు ఇవ్వనొల్లకపోయిన కారణాన్ని బట్టి దేవుడే వారిని భ్రష్ట మనసుకి ఏం చేసినాడు? జాగ్రత్త. రేపొద్దున నీ పిల్లలు భ్రష్టులు అవ్వకూడదు అంటే ఈ వయస్సు నుంచే వాళ్ళ మనస్సుల్లో ఏముండాలి చెప్పండి? దేవుని వాక్యంలో స్థిరపరచండి నీ పిల్లల్ని. చాలే 5 సంగతులు. ఇట్లా మనం స్థిరపడాలి అనేది మన పట్ల ప్రభు కలిగి ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం. అట్టి స్థిరత్వము ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేయండి. ప్రార్థన.